ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్. ఇండస్ట్రీ యాంగిల్లో చూడాలంటే మూవీ అవుట్ ఆఫ్ డెస్పరేషన్, అంటే అన్ని వైపుల నుంచి డెస్పరేషన్ ఉన్న మూవీ ఇది. ఇక అపోనెంట్స్ వైపు నుంచి పొలిటికల్ యాంగిల్లో చూడాలంటే వీఆర్ వెయిటింగ్, రా చూద్దాం. ఇలాగా అన్ని వైపుల నుంచి రకరకాల డైమెన్షన్స్ ఉన్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్కి కూడా ఈ స్టోరీ అంతా తెలుసు కాబట్టి ట్రైలర్ రిలీజ్ విషయంలో కూడా చాలా టాక్టికల్గా ఉండడం చూస్తున్నాం. సినిమా రిలీజ్కి టైం దగ్గర పడిపోయిన తర్వాత ట్రైలర్ వదలడం వెనక ఉద్దేశం అదే. ఎందుకంటే నెగిటివిటీ చేయాలన్నా, ట్రోల్స్ చేయాలన్నా ఎక్కువ టైం ఉండకూడదు అని వ్యూహాత్మకంగా బరిలో దిగారు. పైగా సెంటిమెంట్ కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కనపడుతుంది. మరి ఇన్ని ఆర్డ్స్ని ఢీకొట్టి పవన్ కళ్యాణ్ గనక ఇంపాక్ట్ చూపించగలిగితే వండర్ క్రియేట్ చేశాడు అని అనుకోవచ్చు. మరి పవన్ ఇంపాక్ట్ ఓజీతో ఏమాత్రం కనపడుతుంది? ఎక్స్పెక్టేషన్స్, అట్మాస్ఫియర్ ఏం చెప్తూ ఉన్నాయి? లెట్ us చెక్ ఇన్ ఎ న్యూట్రల్ వే. రాజకీయాల్లో పవన్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారు కూటమిలో భాగస్వామి అయిన తర్వాత అంటే రకరకాల అభిప్రాయాలు ఎవరిది వాళ్ళు చెప్తూ ఉన్నారు. బోండా ఉమా లాంటి మిత్రపక్ష నాయకుడు, అదే సామాజిక వర్గానికి చెందిన లీడరే పవన్ పర్ఫార్మెన్స్ ని తప్పుబట్టేలాగా అసెంబ్లీలో మాట్లాడడం చూసిన తర్వాత జిఎస్టీ విషయంలో పవన్ స్పీచ్ మీద భిన్నాభిప్రాయాలు వచ్చి సబ్జెక్ట్ తో అవగాహనతో ప్రెజెంటేషన్ కి సిద్ధపడి ఉంటే బాగుండేది అని అభిమానించే వాళ్ళు కూడా కర్టెన్స్ వెనక ఒప్పుకుంటూ ఉన్న తర్వాత ఒక్కటైతే అర్థమైపోతూ ఉంది. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ రాజకీయాల్లో పర్ఫార్మెన్స్ విషయంలో పవన్ ఇంకా బార్ని రైజ్ చేయాల్సి ఉంది. అదైతే క్లియర్ కదా. ఇందులో సెకండ్ ఒపీనియన్కి అవకాశమే లేదు ఈ రెండు ఇన్స్టెన్సెస్ బట్టి లేటెస్ట్గా చూస్తే. మరి సినిమా అలా కాదు. పవన్ కళ్యాణ్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ సొంత గ్రౌండ్ అలా అనుకునే వీరమల్లు కోసం వెయిట్ చేస్తే నిరాశపరచడం కాదు, చాలా డిజాస్ట్రస్ రిజల్ట్ని, మానసికంగా దెబ్బతీసిన ఫలితాన్ని అందించింది. అందుకోసమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అని మాట్లాడడం కనపడింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అంటే పొలిటికల్గా అచీవ్ చేయాల్సిన, నేర్చుకోవాల్సిన టాస్క్లు కనపడుతూ ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చిన సినిమా ఓ పక్కన డిజాస్టర్ అయింది. ఇలాంటి టైంలో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ సహజంగానే ఉంటాయి. పైగా నేను ఇంతకు ముందు ఎక్కడో ఒక చోట చెప్పాను, రాజకీయాల్లోకి వచ్చి అధికారంలో భాగస్వామి అయిన తర్వాత సినిమా నటులు ఎవరు సినిమాల్లో సక్సెస్ అయిన చరిత్ర లేదు అని. ఎంజీఆర్ విషయంలో అయినా, ఎన్టీఆర్ విషయంలో అయినా, ఇప్పుడు చిరంజీవి విషయంలో అయినా ఇలాంటి స్ట్రగుల్ కనపడుతూనే ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్, కాదనలేని సెంటిమెంట్. దీని తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. అదేంటంటే మెగా ఫ్యాన్స్ సక్సెస్ కోసం కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కావాలంటే మీరు ఒకసారి చూడండి, వాల్తేరు వీరయ్య పర్వాలేదనిపించే స్థాయిలో ఆడిన ఆ తర్వాత చిరంజీవి సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి, బోళా శంకర్ లాంటివన్నీ కదా. పుష్ప 2 క్రేజ్ ఓ పక్కన ఫ్యాన్స్ చెవుల్లో రీసౌండ్ వస్తూ ఉండగా మెగా ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్త అటు ఇటుగా ఉన్నా సరే గేమ్ చేంజర్ ని భుజాన వేసుకుందాం అని. కానీ ఆ కంటెంట్ కానీ ఆ మేకింగ్ కానీ చూసిన తర్వాత ఫస్ట్ షోనే డిజాస్టర్ అనిపించడమే కాదు, డిసప్పాయింట్ చేసింది. అన్నిటికీ మించి అల్లు అర్జున్ తో పోలిస్తే మేము తేలిపోయాం అనే ఫీలింగ్ మెగా ఫ్యాన్స్ కి ఇచ్చింది గేమ్ చేంజర్. ఇక రీసెంట్ గా ఆల్రెడీ చెప్పుకున్నట్టే వీరమల్లు కూడా అలాగే ఉంది. అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఒక హిట్ కావాలి. ఇది హీరో వైపు నుంచి చూస్తే. ఇక డైరెక్టర్ సుజిత్ రన్ రాజా రన్ లాంటి ఫీల్ గుడ్ ఫ్రెష్ స్టోరీతో వస్తే ఆ తర్వాత సాహో చాలా డీప్ గా డిసప్పాయింట్ చేసింది. ప్రభాస్ స్టార్డమ్, బాహుబలి హ్యాంగ్ ఓవర్ అప్పటి వరకు పనిచేస్తూ ఉండటం వల్ల భారీగా కలెక్షన్స్ వచ్చినాయి సాహోకి. కానీ మేకింగ్ మీద మాత్రం చాలా విమర్శలు వచ్చేసరికి మళ్ళీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆన్ చేశానో నాకు గుర్తులేదు అని సుజిత్ చెప్తూ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ నుంచి బయటపడి ఐ ఆమ్ బ్యాక్ అని చెప్పుకోవాలి అంటే సుజిత్ ఖచ్చితంగా ఓజీ ఆడి తీరాల్సిందే. ఇది డెస్పరేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ ఎండ్. ఇక ఇండస్ట్రీ వైపు నుంచి పవన్ కళ్యాణ్ మామూలుగానే ఓపెన్ గా చెప్తూ ఉన్నారు, నా సినిమాలకి అంత వసూళ్లు ఏమీ లేవు అని. పైగా అఫీషియల్ గా 100 కోట్లు అని చెప్పడానికి కూడా లేదు అని క్రిటిక్స్ ఓపెన్ గా మాట్లాడుతుంటారు. ఇలాంటి టైంలో వీరమల్లు లాంటి చేదు ఫలితాన్ని చూసిన తర్వాత భారీ నష్టాలు మిగిల్చిన ఎక్స్పీరియన్స్ మర్చిపోక మునిపే ఓజీ వస్తోంది కాబట్టి అట్లీస్ట్ రికార్డ్స్ షాటర్ చేయకపోయినా డీసెంట్ వసూళ్లైనా చేయాల్సిన పరిస్థితి, తప్పనిసరి సిచ్యువేషన్, డెస్పరేషన్ ఇండస్ట్రీ వైపు నుంచి, బయ్యర్స్ వైపు నుంచి ఉంది అని అనుకోవాలి. అంటే పొలిటికల్ సెంటిమెంట్ వైజ్ గా హీరో వైపు నుంచి చూసినా,
డైరెక్టర్ వైపు నుంచి చూసినా, ఇండస్ట్రీ వైపు నుంచి చూసినా, ఆ 4 డైమెన్షన్స్ లోనూ డెస్పరేషనే కనపడుతుంది. అందుకోసమే ఇది మూవీ అవుట్ ఆఫ్ డెస్పరేషన్ అని అంటూ ఉన్నది. మరి ఇలాంటి డెస్పరేషన్స్ బౌండరీస్ అన్ని దాటి పవన్ కళ్యాణ్ డీసెంట్ గా అట్లీస్ట్ పర్ఫామ్ చేయగలుగుతారా కమర్షియల్ గా? ఓజీ రిజల్ట్ ఎలా ఉంటుంది? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.